హాయ్ అందరికీ నమస్కారం. మహిళల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింట సగం అని చెప్తూ ఉంటాం. నిజంగా వాళ్ళకు సగభాగం ఇస్తున్నామా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, రాజకీయాల్లో వాళ్లకు 50% అవకాశాలు వచ్చినప్పుడే నిజమైన మహిళా సాధికారత ఏర్పడుతుంది. ఆ దిశలో ఇప్పటికే కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించి ఇవాళ మహిళలు చదువుల్లో కొంత ముందుకు రావడంతో కాస్త ప్రోగ్రెసివ్గా ఉన్నారు. తద్వారా ఉద్యోగాల్లో సగం కాకపోయినా కొంత గతం కంటే మెరుగైందని చెప్పాలి. అదే సమయంలో ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాల్లో కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి కావలసిన అవకాశాలను ప్రభుత్వం అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ అది అందరికీ చేరడం లేదు అనేది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న అలీప్ సంస్థ మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలను వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు అవిరళ కృషి చేస్తూ ఉంది. అందులో డైరెక్టర్గా ఉన్న అన్నంనేని అజయ్ బాబు గారు ఇవాళ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అజయ్ గారు దాదాపు ఇప్పటి వరకు 3 నుంచి 4 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను, అంటే చిన్న సూక్ష్మ తరహా పారిశ్రామికవేత్తలుగా వారిని చేయటంలో ఆయన కృతకృత్యులయ్యారు. ప్రస్తుతం అజయ్ గారు మనతో పాటుగా ఉన్నారు. అజయ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎక్కడ నుంచి ప్రారంభం చేయాలి? మహిళల పారిశ్రామికవేత్తలు అవ్వాలి అంటే ఆలోచన విధానం ఎలా ఉండాలి? అర్హతా ప్రమాణాలు ఎలా ఉండాలి? ఏముంటే వాళ్ళను మనం ఒక స్వయం ఉపాధి కల్పించేలాగా మనం తీర్చిదిద్దగలం మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అజయ్ గారు, ముందుగా అభినందనలు మీకు. కొన్ని వేల మందిని ఇవాళ మహిళలు పారిశ్రామికవేత్తలుగా, అంటే సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలు చేసినందుకు అభినందనలు. సో అజయ్ గారు బీటెక్ చేశారు, తర్వాత ఎంబీఏ చేశారు, తర్వాత ఈ ఉపాధి కార్యక్రమాల్లో అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్లో డిప్లొమో, అలాగే ఇతరత్ర అనేక దేశాలు అధ్యయనం చేసి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాంలో ఇంకా ఎంత బాగా చేయొచ్చు, ఇతర దేశాల్లో అమలవుతున్న మంచి కార్యక్రమాలు ఏంటని చూసి వచ్చి అధ్యయనం ద్వారా ఇక్కడ అనేకం అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఈ 2 రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు నిర్మించడానికి ఆయన్ని అనేక మంది సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అజయ్ గారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా అజయ్ గారు, ఒక మహిళ పారిశ్రామికవేత్తగా మారాలంటే, మీరు అన్నట్టుగా పారిశ్రామికవేత్త అంటే పెద్ద పదం అనిపిస్తుందేమో, నేను అంటున్నది సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి అంటే ముందుగా ఉండాల్సిన అర్హతలు ఏంటి? అందరూ మహిళలు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళందరూ బిజినెస్ పెట్టుకోలేరు. బిజినెస్ పెట్టుకున్న దాన్ని సరిగ్గా రన్ చేయలేరు. కారణం ఏంటంటే బిజినెస్ అంటే ఆషామాషి కాదు. బిజినెస్ చేయాలంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం. ఓకే. 2, వాళ్ళకి ఆ బిజినెస్ గురించి పూర్తి అవగాహన చాలా అవసరం. 3, దానికి ఉన్న అవగాహన మీద ఆ పరిశ్రమను కానీ ఆ బిజినెస్ని కానీ వాళ్ళు రన్ చేయగలిగేటటువంటి సామర్థ్యం అవసరం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే ఆ బిజినెస్ను స్టార్ట్ చేయగలరు, ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. సహజంగా అందరి మనసులో ఉండేది ఏంటంటే, మనం ఒక బిజినెస్ చేయాలి అంటే మన దగ్గర ఎంత పెట్టుబడి ఉంది అని ఫస్ట్ ఆలోచించేది అది. మన దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, మనం చదువుకున్నామా లేదా, అంటే వీళ్ళు చదువుకొని ఎంతో డబ్బులు ఉంటే తప్ప వాళ్ళు బిజినెస్ ఉమెన్ కాలేరని అనుకుంటుంటారు కదా, అది అబద్ధమా? ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు అవసరం లేదండి. వాళ్ళకి మంచి ఐడియా ఉంటే చాలు. ఈరోజు అనేక గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, లేకపోతే అనేక మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఐడియా కనుక మంచిగా ఉంటే, ఇప్పుడు మన పిఎంఈజీపీ స్కీమ్ ఉంది, దాంట్లో మహిళలు 5% కనుక పెట్టుబడి పెడితే 95% బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. దాంట్లో 35 నుంచి 25% వాళ్ళు సబ్సిడీగా కూడా పొందొచ్చు. అలానే స్టార్టప్ ఇండియా స్కీమ్లో ₹1,00,00,000 దాకా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేసే పరిశ్రమ పెట్టే పని అయితే ఈరోజు 5 కోట్ల దాకా ఎటువంటి సెక్యూరిటీలు తనఖాలు లేకుండా వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందుకని అలానే ఇంకా మీకు ఏదైనా కొత్త ఐడియాలు వచ్చినాయి అంటే, ఒకటి సమాజానికి ఉపయోగపడే ఐడియా కానీ, లేకపోతే కొత్త టెక్నాలజీ మీకు తెలుసు, ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఈరోజు చాలామంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు వాళ్ళ పరిశ్రమలో పెట్టుబడి పెట్టేందుకు. ముందు ఒకటి ఐడియా అవసరం, 2 పెట్టడానికి ధైర్యం అవసరం. ఈ 2 లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బు అనేది ప్రధాన సమస్య కాదు ఈ రోజు. ఓకే. ఇప్పుడు ఏదో చేయాలని తపన ఉంటుంది,
అందరికి ఐడియాలు గొప్ప ఐడియాలు రాలేకపోవచ్చు. ఏదో చెయ్యాలి, మనం ఖాళీగా ఉండద్దు. అనేక మంది మహిళలండి పెళ్ళికి ముందు వరకు వాళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. పెళ్ళికి ముందు వరకు మనము ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, ఏదో ఆలోచిస్తుంటారు. కానీ సహజంగా మన సంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళకు ఒక 25 ఏళ్ళు దాటంగానే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్లి చేయగానే మొత్తం చప్పబడిపోతారు. ఇంక పిల్లలు, మొగుడు అంటే భర్త, ఈ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు మునిగిపోతారు. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుతాను. ఒక దశకు వచ్చిన తర్వాత ఒక 35 ఏళ్ళు అట్లా 35 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు నేను ఏమన్నా చేయగలనని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఇదిగో ఈ ఐడియాలు ఉన్నాయి, వీటిల్లో ఇలాంటి మీరు ఈ రకమైన ఒక పారిశ్రామికవేత్త, ఈ రకమైన బిజినెస్ మీరు పెట్టుకోవచ్చు, ఈ రకమైన ప్రోడక్ట్ని మీరు తయారు చేయొచ్చు, ఇందులో ఇక్కడ శిక్షణ ఇస్తాము, అలాంటివి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అలీప్ చేస్తుంది అదేనా? అవునండి. ముఖ్యంగా మన ఇండియాలో ఇప్పుడు 8 మిలియన్స్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. అంటే 80 లక్షల మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. అందుట్లో ఆంధ్ర, తెలంగాణలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1,00,000 మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది పెళ్ళైన తర్వాత 35 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. గ్రేట్. మహిళలకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, ఒక ఇంటిని చక్కగా రన్ చేయగలిగారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రీని కూడా రన్ చేయగలుగుతారు. వాళ్ళకి సరైనటువంటి ప్రోడక్ట్ ఐడియాని మనం కనుక ఇవ్వగలిగితే, ఇచ్చి వాళ్ళకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చేసి వాళ్ళ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా అయ్యేటందుకు కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మహిళలు ముందుకెళ్తారు. దీనికి మేము కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం వివిధ జిల్లాల్లో. అలానే హైదరాబాద్లో రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము. అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బ్యాంకు లోన్స్ ఎలా తీసుకోవాలి, అలానే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది, ఎటువంటి సబ్సిడీలు దొరుకుతాయి, అలానే ఇన్నోవేటివ్ ఐడియా కనుక మీకు కొత్త ఐడియాలు కనుక ఉంటే గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనే ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. దీంట్లో నుంచి ఎవరైతే ఒక ఐడియా కనుక ముందుకు వస్తే వాళ్ళని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమంటాం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిజంగా ముందుకెళ్తుందా లేదా అనేది మనకు ఒక అవగాహన కల్పించుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందచేసి పూర్తిగా వాళ్ళంతటా వాళ్ళు ఆ ఇండస్ట్రీని లేదా ఆ పరిశ్రమని నడుపుకునేంత వరకు కూడా మనం సహాయ సహకారాలు అందజేస్తాం. ఓకే. అంటే సార్ ఇప్పుడు కొన్ని ఈ అలీప్ ఒక్కటే ఉంది, ఇంకే వేరే సంస్థలు కూడా ఉన్నాయి సార్ ఇలాంటివి చేసేవి? ఉన్నాయి, ఇంకా అతర సంస్థలు ఉన్నాయి. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ నిమ్స్మే అని ఇది హైదరాబాద్లోనే ఉంది. అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇది హైదరాబాద్లోనే ఉంది. ఆ ఎలీప్లానే కొన్ని అదర్ కోవే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా కొంత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. మీరు చెప్పిన ఉమెన్ కోసమేనా? నిమ్స్మే అండ్ ఎన్ఐఆర్డి ఇది దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోట్ చేయడానికి ఏర్పాటు పడ్డ ఇద్దరు పురుష మహిళలు ఇద్దరికి. అవును. బట్ ప్రముఖంగా వాళ్ళు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్, మనకి మహిళలు 50% ఉన్నారు కాబట్టి ఎక్కువగా మహిళల్ని డెవలప్ చేయడానికి ఈ 2 సంస్థలు ప్లస్ ఎలీప్ ప్రయత్నిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు సహజంగా మీరు చూసిన అనుభవాల్లో ఈ మహిళలు ఎలాంటి ఆలోచనలతో మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు సార్? చాలామంది ఏదో చేయాలన్న ఐడియా ఉంటుంది, బట్ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా మేము ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ కౌన్సిలింగ్లో అసలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటాం. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెడితే ముందుకెళ్తారో కనుక్కొని వాళ్ళకి ఆ ఇండస్ట్రీ లేదా అటువంటి ఉపాధి అవకాశాలను వాళ్ళకి మేము తెలియజేస్తాం. వాళ్ళకి కావాల్సిన తోడ్పాటు సహకారాలు అందజేస్తాం. ఒకటి మేబీ ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్గా ఒక ఐడియా వచ్చింది ఒక మహిళకి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? డబ్బు. వీళ్ళకి ఆ ఐడియాకి లేదా ఆ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లేదా ఆ బిజినెస్ పెట్టుకోవడానికి ఏ స్కీమ్ కింద అయితే వీళ్ళకి లోన్ వస్తుంది, ఏ స్కీమ్ కింద అయితే వీళ్ళకి డబ్బులు వస్తాయి అనేది మేము వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసి ఆ స్కీమ్ ద్వారా వాళ్ళకి అప్లై చేయించి ఆ డబ్బులు వచ్చేటట్టుగా చేస్తాం. వన్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి ప్రాబ్లం మార్కెటింగ్. వస్తువు నువ్వు తయారు చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ వస్తువుని అమ్ముకోవడం ఎట్లా. ఆ వస్తువుని అమ్ముకోవాలంటే వాళ్ళకి ఏమేమి సర్టిఫికేషన్స్ అవసరం. ఎందుకంటే ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి డబ్బులకి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ ప్రోడక్ట్కి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ వాళ్ళకి తెలియకపోవడం. ముఖ్యంగా సపోజ్ ఒక ఊరగాయ పచ్చడి చేస్తున్నారు, వాళ్ళకి FSSAI లైసెన్స్ తీసుకోవాలి.
ఇది తెలియదు, ఎలా తీసుకోవాలో తెలియదు. ఈ లైసెన్స్ లేకుండా వీళ్ళు మార్కెట్లో అమ్ముకోలేరు. ఏదో ఏదో నాబార్డ్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏదైనా కొన్ని ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎగ్జిబిషన్లో మాత్రమే అమ్ముకోగలుగుతున్నారు. కానీ సూపర్ మార్కెట్లో ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు? లేదా అబ్రాడ్ విదేశాలు ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ సర్టిఫికేషన్స్ లేకపోవడం. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయించి వాళ్ళ చేత ఆ సర్టిఫికేషన్స్ వచ్చేటట్టు చేయించి, అలానే ఇప్పుడు మనం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ మార్కెట్స్ మన మార్కెటింగ్ ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఒక షాప్కి వెళ్ళి కొనుక్కునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెజాన్లోకి వెళ్ళి చూసుకొనుకుంటున్నాం, లేదా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూసుకొనుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. ఇలాంటి అవకాశాలన్నింటినీ వాస్తవానికి సార్ ఇది చాలా గొప్ప అవకాశం కదా మహిళలకు. అంటే గతంలో మీరు ఒక షాప్కి వెళ్ళి వేయాలి, ఆ షాప్ కూడా మీరు తీసుకోవాలి, దాన్ని అమ్మాలి, రావాలి, ఇవన్నీ గోలు ఉండేది. ఇవాళ ఇంటినే వాళ్ళు షాప్గా మలుచుకునే ఒక గొప్ప అవకాశం వచ్చింది కదా వాళ్ళకి. ఇది మంచి అవకాశం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెజాన్లో కొన్ని లక్షల మంది ప్రోడక్ట్లు పెడుతున్నారు. బట్ మన ప్రోడక్ట్ ఎలా వాళ్ళు రికగ్నైజ్ చేయాలి? కొంచెం ఇలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు కూడా నేర్పించి వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా డిజిటల్గా కూడా మార్కెట్ చేయాలో కనుక మనం నేర్పించాలి. అలీప్ లాంటి సంస్థల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు కూడా ఏమైనా ఇస్తున్నారా? ఎస్, అవునండి. ఇప్పుడు ముఖ్యంగా అంతకుముందు మార్కెటింగ్ అంటే కన్వెన్షనల్ మార్కెటింగ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా నేర్పాలి. అలా నేర్పగలిగితేనే వాళ్ళు మార్కెట్లో సర్వైవ్ అవుతారు, లేకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. సార్ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మీరు మన దేశంలో 8 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు అని చెప్పి 8 లక్షలైనా మీరు చెప్పింది 80 లక్షలు 80 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్. మన స్థానం ఏంటి సార్ ప్రపంచంలో? మనం ఇప్పుడు మా టోటల్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మన దాంట్లో 13 to 14% ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 10% పెరుగుతుంది. కానీ డెవలప్డ్ కంట్రీస్లో అమెరికాలో అయితే 42% మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అది యూరోప్లో 32% ఉన్నారు. లాటిన్ అమెరికాలో ఇతర దేశాల్లో అట్లీస్ట్ 30% ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. మేబీ మన దేశంలో సామాజిక కట్టుబాట్ల వల్ల ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి రావాలని ఆలోచిస్తున్నారు. బట్ మనం ఇంకా గవర్నమెంట్ ఎక్కువ తోడ్పాటు కలిగిస్తుంది. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మేబీ ఫ్యూచర్లో మనం 20%కి చేరుకుంటామని ఆశించవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒక మహిళ బిజినెస్ ఉమెన్ అవ్వటంలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎంత పాత్ర పోషిస్తుంది? సార్, ఎంటర్ప్రీనర్ కావడానికి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అన్ క్రైటీరియా కాదు. కానీ మీకు ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే, లేకపోతే ఆధునికంగా వస్తున్న పోకడలను తెలుసుకోవాలంటే ఎడ్యుకేషన్ అదనపు అడ్వాంటేజే అవుతుంది కదా. ఖచ్చితంగా. మా దగ్గర పద్మావతి గారు అని ఒక ఆడున్నారు. ఆవిడ 8వ తరగతి చదువుకున్నారు. అడ్హెజ్ స్టిక్కర్స్ లేబుల్స్ యూనిట్ పెట్టారు. కానీ ఇవాళ 3 కోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతున్నారు. బట్ అంటే ఇండస్ట్రీ పెట్టాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, బట్ అసలు ఆ చెయ్యాలనే తపన ఉండాలి. 2 ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలామందికి ఏదైనా స్టార్ట్ చేస్తే అది నడపలేమో, ముందుగానే వాళ్ళకి భయం కలుగుతుంది. అలాంటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఏది స్టార్ట్ చేయలేరు. కొంతమంది స్టార్ట్ చేస్తారు. మనం అందుకనే మనుషుల్లో కూడా 2 రకాలు, పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ అంటాం. ఆప్టిమిస్టిక్ ప్రతి కష్టంలో కూడా కొంత నేర్చుకుంటారు. పెసిమిస్టిక్ ప్రతి అవకాశంలో కూడా కష్టాన్ని ఎదుర్కొంటారు. ఇలా కాకుండా కొంచెం ధైర్యం కూడా అవసరం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మన కస్టమర్స్ ఎవరో నిజంగా మనకు తెలియదు, మన ప్రోడక్ట్ని ఎవరు కొంటారో మనకు తెలియదు. కానీ కొంత ధైర్యం చేసుకొని ఆ డిమాండ్ అనాలిసిస్ కనుక చూసుకొని మన బిజినెస్ స్టార్ట్ చేయగలిగి, కొంచెం పెట్టగలిగిన కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. పెట్టగలిగిన ఒకేసారి సక్సెస్ అవుతుందని నేను అన్నాను. కొంత ఫస్ట్ 1 or 2 months లేదా 3 months 4 months 5 months ఫెయిల్యూర్స్ ఉంటాయి, లేదా కొంచెం నష్టాలు ఉంటాయి. వాటిని భరించి ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. సార్, ఉమెన్స్కి అనుకూలమైన బిజినెస్లు ఏమున్నాయి? సో కొన్ని ఏమైనా చెప్పగలరా? ముఖ్యంగా మన దేశంలో 5 రంగాల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఫస్ట్ వన్ ఈజ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే. ఫుడ్, ఎందుకంటే మహిళలందరూ ఫుడ్ చేయడంలో స్పెషలిస్ట్ కాబట్టి దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఊరగాయ పచ్చడి చేస్తున్న ఇళ్ళలో అందరికీ తెలుసు, కానీ దాన్ని కరెక్ట్గా ప్యాకింగ్ ఎలా చేయాలి, 1 సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలా ఉండాలి, ఏ టెక్నిక్స్ ఉండాలి, ఇలాంటివి నేర్చుకొని ముందుకెళ్తున్నారు. సెకండ్, టెక్స్టైల్స్. చాలామంది మన ఆల్మోస్ట్ అందరూ ఇళ్లలో ఈరోజు మహిళలు మిషన్ కొట్టుకుంటున్నారు. కానీ ఇంకొంచెం అగ్రెసివ్గా వాళ్ళే రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేస్తున్నారు. చాలామంది ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. తర్వాత 3, కాస్మోటిక్స్. ఈ కాస్మోటిక్స్ రంగంలో అయితే
80% మహిళలే ఉన్నారు. ఇవాళ మనం కొరియన్ కాస్మోటిక్స్ తోటి మనం పోటీ పడగలుగుతున్నాం. ఓ 4 హ్యాండీక్రాఫ్ట్స్, చేతి వృత్తులు అనొచ్చు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ కూడా పూర్తిగా చేతి వృత్తులు వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. 4th వీవింగ్ అండ్ హ్యాండ్లూమ్. ఈ 5 సెక్టార్లో ఎక్కువగా మహిళలు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఫుడ్లో మీరు ఊరగాయ లాంటివి చెప్పారు కదా, ఇవి కాకుండా ఇంకేముంటాయి సార్ ఫుడ్లో? అంటే ఫుడ్లో రకరకాల, అంటే ఇదైతే బాగా నిల్వ ఉండేది కాబట్టి లాంగ్ రన్లో మనం ఎక్కడికైనా మనం పంపించుకోగలిగిన అవకాశాలు ఉండేది. ఇంకా ఇతరత్ర ఏమైనా ఉన్నాయా ఫుడ్లో? అంతకుముందు మనం స్నాక్స్ తినాలంటే బయట ఏదైనా షాప్లో తెచ్చుకొని తినేవాళ్ళం. బట్ ఆ షాప్లో తెచ్చుకుంటే అది క్వాలిటీ ఉంటుంది, ఉండకపోతుంది. ఈ క్వాలిటీని స్టాండర్డైజ్ చేయగలిగితే ఇప్పుడు హల్దీరామ్ ఫుడ్స్ వచ్చింది. ప్రతి వాళ్ళు స్నాక్స్ తినాలంటే హల్దీరామ్ ప్యాకెట్ తెచ్చుకొని తింటున్నాం. ఎందుకంటే ప్రోడక్ట్ని స్టాండర్డైజ్ చేశారు, ప్రోడక్ట్ టేస్ట్ని స్టాండర్డైజ్ చేశారు. అలానే ఇంకా ఇప్పుడు కర్రీ పాయింట్లో తెచ్చుకుంటున్నాం. ఫ్యూచర్లో కర్రీస్ అన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లో లేకపోతే ఆన్లైన్లోనే దొరుకుతాయి. అలానే చికెన్, మటన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంకా స్టిల్ మనం తెచ్చుకొని చేసుకుంటున్నాం, లేదా స్విగ్గీ జొమాటో ద్వారా మనం రెస్టారెంట్కి తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్ట్ కర్రీసే ఇంటికి వచ్చేలా జరుగుతాయి. ఫ్యూచర్లో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ట్రెండ్ మారుతుంది. ఎవరు మేబీ ఫ్యూచర్లో 80 to 90% ముఖ్యంగా పట్టణాల్లో వంట చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మహిళకి మనం పిఎంఈజీపీ ద్వారా అమ్మమ్మ చపాతీస్ అనే ఒక సంస్థను పెట్టడానికి 10 లక్షలు వాళ్ళకి ఇప్పించాం. బ్యాంకు నుంచి లోన్ ఇప్పించాం. తర్వాత వాళ్ళు సొంత డబ్బులు ఒక 14 లక్షలు, మొత్తం 24 లక్షలతో స్టార్ట్ చేశారు. రెడీ టు ఈట్ చపాతీస్ తయారు చేసే పరిశ్రమ. ఇవాళ ఆ పరిశ్రమ దాదాపుగా 15 నుంచి 17 కోట్ల టర్నోవర్ చేస్తాం సంవత్సరానికి. ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ చేశారు, ఆంధ్ర వెళ్ళారు, ఇప్పుడు కర్ణాటక వెళ్తున్నారు, నెక్స్ట్ ఢిల్లీ వెళ్తున్నారు, ఫ్యూచర్లో ఆల్ ఓవర్ ఇండియా వెళ్తున్నారు. ఇప్పటికే చాలామంది అసలు దోశ పిండి, ఇడ్లీ పిండిలు వేసుకోవడం మానేశారు సార్. ఆల్మోస్ట్ అందరూ ఆ దోశ పిండిలు అయితే దాదాపుగా 80 to 90% ఆ రుబ్బుకోవడాలు ఏమీ లేకుండా డైరెక్ట్ దొరుకుతా ఉన్నాయి, తెచ్చుకుంటున్నారు, వేసుకుంటున్నారు. మిగతాయి కూడా ఫ్యూచర్లో దాదాపు అన్ని ప్రోడక్ట్స్ అదే స్థాయికి రావచ్చు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మెప్మా లాంటి సంస్థలు ఉన్నాయి కదా, ఈ మెప్మా లాంటి సంస్థలు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చేస్తూ ఉన్నారు. ఈ డ్వాక్రా మహిళలకి ఎంతో కొంత స్వయం ఉపాధి కల్పించడం, వాళ్ళ ప్రోడక్ట్లు అమ్మడానికి ట్రై చేయడం, ఇవి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు సార్? చాలా కాలం నుంచి వింటున్నా కానీ అది ఎక్కడో ఇంకా ప్రతిసారి అది మళ్ళీ గవర్నమెంట్ మారంగానే మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్ట అన్నట్టుగా సామెత ప్రకారం మళ్ళీ ఏదో మొదలు పెడతానే ఉంటారు. ఎక్కడో ఒక స్టాండర్డైజ్ అవ్వలేదేమో అనిపిస్తుంది సార్ నాకు. మనకు సామెత ఉంది, మనకి చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి. ఇప్పుడు మెప్మా కానీ సెర్ప్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి డబ్బులు క్రియేట్ చేయడం వరకు నేర్పించారు. వీళ్ళ ప్రొడక్ట్స్ని కూడా అమ్మడానికి వీళ్ళే డైరెక్ట్గా మార్కెట్లో సూపర్ బజార్లో పెట్టి అమ్మిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళే అమ్మగలిగేటట్టు కనుక ఆ ప్రోడక్ట్ని స్టాండర్డైజ్ చేయించగలిగితే, ఇందాక అన్నట్లుగా ఆ సర్టిఫికేషన్స్ వాళ్ళకి ఏం కావాలో అవి ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళకి డిజిటల్ మార్కెట్లో అమ్ముకోవడానికి ఏ విధంగా అమ్ముకోవచ్చు కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతే ప్రోడక్ట్స్ కనుక మార్కెట్ చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ ఈజీగా మార్కెట్లో సేల్ అవుతాయి. సార్ ఇంతకుముందు నుంచి మీరు సర్టిఫికేషన్స్ అంటున్నారు కదా సార్, ఏం సర్టిఫికేషన్స్ ఉంటాయి సార్? ఇప్పుడు మనం బయట మార్కెట్లో అమ్మాలంటే డెఫినెట్గా మనకు ఆ సర్టిఫికేషన్స్ అవసరమా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఫుడ్లో అనుకుంటున్నాం, మన ఫుడ్ ప్రాసెసింగ్లో ఏ ప్రోడక్ట్స్ అమ్మాలన్నా FSSAI లైసెన్స్ అవసరం. ఇట్స్ ఎ మ్యాండేటరీ నవేడేస్. అలా కాకుండా కొన్నిసార్లు ప్రోడక్ట్ లైసెన్స్ కూడా అవసరం. ఆ ప్రోడక్ట్ లైసెన్సెస్ ఉంటేనే ఆ మార్కెట్లో సేల్ అవుతాయి. అలానే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఇప్పుడు అపెడా లైసెన్స్ అవసరం. అలానే యుఎస్ ఎక్స్పోర్ట్ చేయాలి, యుఎస్ FDA లైసెన్స్ అవసరం. ఈ లైసెన్సెస్, ఈ సర్టిఫికేషన్స్ గురించి అవగాహన లేకే ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మార్కెట్ చేసుకోలేకపోతారు. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే మీ సంస్థల ద్వారా మీ అనుభవంలో పలానా ప్రోడక్ట్కి బాగా డిమాండ్ ఉంది కానీ సప్లై అంతగా లేదు, ఇందులోకి వస్తే డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. సో ఎస్పెషల్లీ నేను ఒకళ్ళతో మాట్లాడాను,
చైనాకు మిర్చి ఎగుమతి చేస్తారు, అసలు ఎన్ని చేసినా కంటైనర్లు చేస్తుంటే వెళ్తానే ఉంది ఎండు మిర్చి అని ఒక ఆయన చెప్తే నాకు అనిపించింది. సో ఈ డిమాండ్ ఎక్కడైతే ఉందో ఆ డిమాండ్ ఉన్న కంట్రీలో ఆ ప్రాంతాల్లో మనం చూస్ చేసుకోగలిగితే అది మనకు ఈజీ మార్కెటింగ్ అయింది కదా. అలాంటి ప్రాసెస్ ఏమైనా చేస్తూ ఉన్నారు సార్? చేస్తాం. ఇప్పుడు డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ను పంపించాలన్నా కూడా దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ మనం చేయలేకపోతాం. నేను సపోజ్ 2022లో కొరియా వెళ్ళాను. కొరియాలో ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆ కంటైనర్ని వాళ్ళ కస్టమర్ దగ్గర పంపించరు. ముందు వీళ్ళగా ల్యాబ్స్లో టెస్ట్ చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని టెస్ట్ చేస్తారు. ఆ ఇంగ్రీడియంట్స్కి కొన్ని ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు దాటితే అప్పటికప్పుడు రిజెక్ట్ చేస్తారు. అవి దాటకుండా ఆ నియంత్రణలోనే ఉంటేనే ఆ ప్రోడక్ట్స్ని అలౌ చేస్తారు ఆ కంట్రీ. అలాంటి వాటి గురించి మనకు పూర్తి అవగాహన లేదు. అందువల్లే మన వాళ్ళు పూర్తిగా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఏదైనా మీలాంటి సంస్థలు లేకపోతే ఇంకా గవర్నమెంట్ దీని గురించి అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేయొచ్చు కదా. చేస్తున్నారు, కొంతవరకు చేస్తున్నారు, కానీ అవి గ్రాస్ రూట్ లెవెల్ చేరట్లేదు. సో మీకు తెలిసి సార్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్లు ఏమైనా ఉన్నాయా? అందుకనే మనము టెండ్రిల్స్ అనే ఒక సంస్థను స్థాపించాం. ముఖ్యంగా మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి అలవాటు చేయడం కోసం ఈ టెండ్రిల్స్ అనే సంస్థను స్థాపించాం. చాలామంది రైతులు పండిస్తున్నారు. కొన్ని ప్రోడక్ట్స్కి గిట్టుబాటు ధర ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్ గిట్టుబాటు ధర ఉండట్లేదు. కొన్ని సీజన్స్లో గిట్టుబాటు ధర ఉంటుంది, కొన్ని సీజన్స్లో ఉండట్లేదు. ఎగ్జాంపుల్ టమోటా ఒక టైంలో 100 రూపాయలు వెళ్ళింది కేజీ, ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలకి వస్తుంది. ఈ 10 రూపాయలకి వచ్చినప్పుడు రైతు దగ్గర రూపాయికి కొంటారు, కానీ రైతు గిట్టుబాటు ధర లేక పారేస్తున్నాడు. అవును. అలానే మెడిసిన్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. లైక్ లెమన్ గ్రాస్ కానీ జెరేనియం కానీ చేస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు. బట్ ఆ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆయిల్ని మార్కెట్లో అమ్ముకోలేకపోతున్నారు. అలానే పల్సెస్, గ్రీన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అలానే న్యాచురల్గా పండించేటటువంటి పల్సెస్, గ్రెయిన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇక్కడ వచ్చి చూసేటప్పుడు పట్టణాల్లో వచ్చేటప్పటికి ఆ పేరు చెప్పి న్యాచురల్గా పండిస్తున్నా అని చెప్పి దాదాపుగా మార్కెట్ కన్నా 40-50% ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికే మనం టెండ్రిల్స్ అనే ఒక సంస్థని స్థాపించాం. దాని ద్వారా రైతులకి మనమే ఏ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. డైరెక్ట్గా అక్కడే ప్రాసెసింగ్ లెవెల్లోనే చేయించి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కొంటున్నాం. అలానే ఉమెన్స్కి ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కాస్మెటిక్స్లో న్యాచురల్గా ఎవరైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్స్ని మనమే కొనుక్కొని మనం డైరెక్ట్గా tendrils.co.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సేల్ చేస్తున్నాం. అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా, అలానే కొన్ని స్టోర్స్ ద్వారా కూడా మనం ఆ ప్రోడక్ట్ ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బిజినెస్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అవి అందిపుచ్చుకోవాలి అంటే వాటి గురించి పూర్తి అవగాహన అవసరం. అంతేగాని మన పక్కింటి పద్మ పెట్టింది కిరాణా షాప్ మనం పెడదామంటే కాదు. బట్ ఆ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ అనాలిసిస్ చేయాలి. సో ఎవరికి వాళ్ళు మార్కెట్ని సృష్టించుకోవటం అనేది టఫ్ టాస్క్. ప్రోడక్ట్ తయారు చేయడం వరకు వాళ్ళకి ఆ స్కిల్ ఉండొచ్చు, చేయొచ్చు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం కష్టం. కాబట్టి ఇప్పుడు మీ ట్రెండిల్స్ ఏదైతే వీళ్ళు ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ న్యాచురల్గా తయారు చేస్తున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్లు సేకరించి మీరు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. అవునండి, ట్రెండిల్స్ ద్వారా. సో ఏమేమి ఉన్నాయి సార్ ట్రెండిల్స్లో? ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడైతే ఫుడ్ ప్రాసెసింగ్, కాస్మెటిక్స్ ఉన్నాయి. ఫుడ్లో సంబంధించిన అన్ని పికిల్స్, పల్సెస్, గ్రెయిన్స్, వాట్ నాట్, ఫుడ్లో ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలానే కాస్మెటిక్స్లో కూడా ఎంటైర్ రేంజ్ ఆఫ్ కాస్మెటిక్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బేబీ కేర్, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం ఎవరైతే న్యాచురల్గా తయారు చేస్తున్న వాళ్ళ దగ్గర తీసుకొని అవి మనం మార్కెట్లో సేల్ చేస్తాం. ఎట్లా సార్ న్యాచురల్గా వాళ్ళు తయారు చేస్తున్నారు అనేది మనకి? మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటాం. ఎట్లా ఎట్ ద లెవెల్ ఫార్మింగ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో చూసుకుంటాం. అలానే వచ్చిన అవుట్పుట్ని మనం ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ద్వారా టెస్ట్ చేయించుకుంటున్నాం. అలానే కాస్మెటిక్స్ కూడా వచ్చిన అవుట్పుట్ ప్రోడక్ట్ని మనం ర్యాండమ్గా టెస్టింగ్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నాం. మనం ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా ఉంటాయి అనుకుంటేనే మనం తీసుకుంటున్నాం. రిగరస్గా వేరియస్ లెవెల్లో మనం టెస్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్గా ఉన్నాయంటేనే మనం తీసుకుంటాం. సర్టిఫికేషన్స్ ఏమైనా తీసుకుంటున్నాం.
కాకపోతే కొన్నిసార్లు వీలవ్వదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనము ట్రైబల్స్ పండిస్తారు. ట్రైబల్స్ వాళ్ళు న్యాచురల్గా పండిస్తారు, సేంద్రియ పద్ధతుల్లోనే పండిస్తారు, కానీ వాళ్ళకి సర్టిఫికేషన్ ఉండదు. కానీ వాళ్ళ దగ్గరికి దొరికే ప్రోడక్ట్ క్వాలిటీ ఇంకెక్కడా దొరకదు. మనం వైజాగ్ ఏరియాలో పసుపు ట్రైబల్స్ పండిస్తారు, దాంట్లో కర్క్యూమిన్ కంటెంట్ 5% ఉంటుంది. ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తర్వాత కర్క్యూమిన్ కంటెంట్ 5% దొరికేది మనకి వైజాగ్లో ట్రైబల్స్ దగ్గరే. అలానే కొన్ని ప్రోడక్ట్స్ పల్సెస్, గ్రెయిన్స్ వాళ్ళ దగ్గర చాలా ప్యూర్గా ఉంటాయి, బట్ వాళ్ళకి సర్టిఫికేషన్ ఉండకపోవచ్చు. బట్ మనం తీసుకొని మనం సర్టిఫై చేసి ఆ ప్రోడక్ట్స్ని అమ్ముతున్నాం. మనం ఈ టెండ్రిల్స్ అనే సంస్థను పెట్టిందే ఈ ట్రైబల్స్కి హెల్ప్ చేయడానికి, అలానే ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి, అలానే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి హెల్ప్ చేయడానికి. సార్ ఇప్పుడు ఈ ట్రెండిల్స్ అంటే మీరు ఎట్లా మార్కెటింగ్ ఎట్లా చేస్తారు సార్? అవుట్లెట్లు పెడుతున్నారా, లేకపోతే ఏదైనా ఓన్లీ వెబ్ మార్కెటింగా, ఎట్లా సార్? ఏదో పైలట్ కింద మనం 2 అవుట్లెట్లు పెట్టాము. అలానే మన ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇప్పుడు ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు పూర్తి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక నుంచి మనం కొన్ని ఫ్రాంచైజీల మోడల్లో హైదరాబాద్లో 30 నుంచి 40 స్టోర్లు పెడతామని, అలానే ఆంధ్ర అండ్ తెలంగాణలో వివిధ నగరాల్లో కూడా మన స్టోర్స్ ద్వారా టెండ్రిల్స్ అనే స్టోర్స్ ద్వారా ఫ్రాంచైజీ మోడల్లో మనం ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పిద్దామని చెప్పి ఆలోచిస్తాం. ఓకే ఓకే. సో ఒకటి ఫుడ్ ప్రొడక్ట్స్, 2 కాస్మెటిక్స్ మేజర్గా ఉన్నాయి. ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్ కూడా పెడుతున్నారు. హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ పెడుతున్నారు. ఒకళ్ళు ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి ట్రెండిల్స్ ద్వారా. ఇప్పుడు ట్రెండిల్స్ అని మనం ఇప్పుడు మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ వస్తుందండి. వస్తుంది. ఓకే. వెబ్సైట్లో మీకు ప్రోడక్ట్లు ఆర్డర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి కాక ఇప్పుడు ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టుకోవాలంటే ఏంటి, వాళ్ళకి ఏం కావాలి? మినిమం 300 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఉండాలి. తర్వాత 2 వాళ్ళు మేబీ 7 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఉండాలి. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు కానీ 7 లక్షలు పెట్టుబడి పెట్టాలి. సో ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే మీరు లోన్ ఇప్పిస్తారు? అవునండి. ఓకే. ఇప్పించి వాళ్ళకి ఆ మార్కెటింగ్ సపోర్ట్ మనమే చేస్తాము. మనం వివిధ డిజిటల్ మార్కెటింగ్ మనమే అంటే త్రూ టెంటిల్స్ ద్వారానే చేస్తాము. అలానే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, అలానే ఇంకా వివిధ రకాల ఉంటే మనకి మన ప్రోడక్ట్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ని కూడా క్రియేట్ చేయబోతున్నాం. వీటన్నిటి ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ మనమే క్రియేట్ చేస్తాం. ఓకే. వాళ్ళు లోకల్గా వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోగలిగితే చాలు. సో లోకల్గా ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు నెల్లూరులో ఒక ఫ్రాంచైజీ ఇచ్చారనుకుందాం. నెల్లూరులో ట్రెండిల్స్ ఫ్రాంచైజీ 1 లేదా 2 ఇచ్చారనుకుందాం ఫ్రాంచైజీస్. సో ఇస్తే కనుక ఇప్పుడు మీకు ఆన్లైన్లో ప్రోడక్ట్ మీరు అడ్వర్టైజ్ చేయడం ద్వారా సో అది షాప్ ఫుట్ఫాల్ అయ్యి కొనుక్కోవచ్చు. అది అడ్వర్టైజ్మెంట్ చూసి అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, ఒక అవకాశం ఉంటుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నది కదా కొంత ప్రోడక్ట్. సో అలాంటి ఎట్లా దాన్ని మార్కెట్ ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఫ్రాంచైజీ ద్వారా ఆ ప్రోడక్ట్ని ఇప్పించడం జరుగుతుంది. సో అమెజాన్లో వాటి చూసినా కానీ మళ్ళీ ఆ దగ్గరలో ఉండే ఫ్రాంచైజీకే ప్రాఫిట్ వస్తుంది. ఆ రకంగా తయారు చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సార్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఈ ట్రెండిల్స్కి సంబంధించి? మనకి ఆంధ్ర, తెలంగాణలో హెల్త్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే హాస్పిటల్స్కి చాలా లక్షలు ఖర్చు పెడతాం. రోగం వచ్చిన తర్వాత ఖర్చు పెడతాం. అసలు రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో అందుకనే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ని మన అఫోర్డబుల్ కాస్ట్లో కనుక మన కస్టమర్స్కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం ఈ న్యాచురల్ లైఫ్ స్టైల్స్ని పెంపొందించవచ్చు. అసలు ప్రజలు కూడా న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్లు ఇవాళంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయినాయి, మొత్తం కెమికల్స్ మిక్స్ అయిపోవడం వల్లనే మీరు అన్నట్టుగా ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నాం. న్యాచురల్కి ప్రజలు కూడా కాకపోతే న్యాచురల్కి జనరల్గా దొరికే ప్రోడక్ట్కి న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్కి ఈ ప్రైస్ వ్యత్యాసం చాలా ఉంటుంది కదా. అది అపోహ. మనము టెక్నాలజీని వాడి మన ఈ కాస్ట్ని రెడ్యూస్ చేసి మ్యాక్సిమం 5 to 10% కాస్ట్ వేరియేషన్లో మనం ఈ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి ఇప్పించి ఏర్పాటు చేస్తాం. సహజంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే కనుక అంటే నేనేమనుకుంటున్నానంటే మీలాంటి వాళ్ళు డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో అలాంటి వాళ్ళని మీరు కొంత వేల మందిని తయారు చేశారు కాబట్టి మీకే ఎక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ మార్జిన్తో ప్రోడక్ట్ని ఎక్కువ మందికి చేర్చేలా
చేయడం అనేది మీకు ఒక అవకాశం ఉంటుంది. సహజంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్ అని చెప్పేసి ఎక్కువ 30-40% అదనంగా మార్జిన్ పెట్టి అమ్ముతున్నారు. సో ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మీరు తక్కువ మార్జిన్లో కనుక చేయగలిగితే డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ ప్రధాన ఉద్దేశమే అది. మనం టెక్నాలజీని వాడుకుందాం, తక్కువ రేట్లో మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ని కస్టమర్కి అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు కొంటారు, మళ్ళీ మళ్ళీ కొంటారు. సరే, ఫైనల్గా ఉమెన్స్కి మీరు ఇచ్చే ఒక సందేశం అంటే ఇప్పటికి దాదాపు 3,000-4,000 మంది తయారు చేశారు కదా, ఉమెన్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ముఖ్యంగా మీ ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ అందరూ కళ్ళకంటాం, బట్ ఈ కళను నిజం చేసుకునే వాళ్ళే చాలామంది. కళను నిజం చేసుకోవాలంటే కొంత ధైర్యం అవసరం, కొంత ప్రత్యేక లక్షణాలు అవసరం. మీకు ప్రతిదాన్ని ఒక సిస్టమేటిక్ ప్లానింగ్గా చేసుకోవాలి. మన ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోవాలి. మన ప్రోడక్ట్ తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీగా ఇవ్వగలిగేటట్టు చూడాలి. మన కస్టమర్స్ని కన్విన్స్ చేయగలగాలి. మీ ప్రోడక్ట్ ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో ఖచ్చితంగా కస్టమర్ని కన్విన్స్ చేయగలరు. ప్రోడక్టే చెప్పాలి, మీరు చెప్పాల్సిన పని లేదు. ప్రోడక్టే మీ క్వాలిటీ గురించి చెప్పాలి. అలానే మీ బ్యాంకర్స్ని కన్విన్స్ చేయాలంటే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ క్లియర్గా ఉండాలి. ఎప్పుడైతే మీ ప్రణాళికబద్ధంగా మీ బిజినెస్ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇనీషియల్గా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఇలాంటి ఫెయిల్యూర్స్ని భయపడకుండా ముందుకెళ్ళండి. మీకు సహాయం చేయడానికి అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, లేకపోతే ఎలీప్ లాంటి సంస్థలు ఉన్నాయి, లేకపోతే నిమ్స్మే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందజేసి మీరు బిజినెస్ పెట్టడమే కాదు, బిజినెస్ పెట్టిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా రన్ అయ్యేంత వరకు తోడ్పాటు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత చిన్న చిన్న వాళ్ళు మనుగడ సాగించలేకపోతున్నారు అనేది వింటూ వస్తుంది. ఇప్పుడు సపోజు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చాక చిన్న కిరాణా కొట్టు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతా ఉంది. సో అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ మేకింగ్ కంపెనీస్ వచ్చిన తర్వాత, ప్రొడక్షన్ కంపెనీస్ వచ్చేసిన తర్వాత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అన్నది మన గతంలో నుంచి ఉన్న ఒక వాదన. ఆ ఫ్యాక్ట్స్ ఎంతవరకు నాకు తెలియదు, మీరే చెప్పాలి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ వచ్చి రంగంలోకి వచ్చి ఒక ప్రోడక్ట్ తయారు చేసి నిలబడడం అనేది ఎట్లాంటి సవాలు? ఇప్పుడు ఎగ్జాంపుల్ డీమార్ట్ వచ్చింది, డీమార్ట్ వచ్చాయి, లేకపోతే మెట్రో క్యాష్ అండ్ క్యారీ వచ్చింది. వాళ్ళు తక్కువ రేటుకే చాలా ప్రోడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. కానీ ఒక అపోహ ఉండేది, ఈ డీమార్ట్ రావడం వల్ల లోకల్లో ఉండేటటువంటి చిన్న చిన్న కిరాణా షాపులన్నీ మూతపడతాయి. కానీ ఎక్కడ మూతపడలేదు. కారణం ఏంటంటే అవసరాలు కూడా మారుతుంటాయి. ఒక్కొక్కసారి మనకి కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా మనకు కావాల్సిన టైం లోపలే మనం తెచ్చుకోగలగాలి. ఓకే. సో కొన్ని అవకాశాలు ఉన్నాయి, బట్ అది మనం టెక్నాలజీని ఉపయోగించుకొని అలానే ఆ కాంపిటీషన్ ఫేస్ చేసుకోగలిగితేనే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళగలం. అంతేనండి, మీరు అన్నట్టు ఇప్పుడు చిన్న కిరాణా కొట్టుని డీమార్ట్ లాంటిది ఎఫెక్ట్ చేస్తే డీమార్ట్ని ఇవాళ ఆన్లైన్ మార్కెటింగ్ ఎఫెక్ట్ చేస్తుంది కదా, ఆటోమేటిక్గా ఈ చిన్న కిరాణా కొట్టు వాడు కూడా ఆన్లైన్ మార్కెటింగ్ కూడా వెళ్ళొచ్చు కదా. అదే. సో ఆ రకంగా బిజినెస్ అంటే ఒకళ్ళ అవసరం తీర్చడమే ఒక బిజినెస్. వీఆర్ సర్వింగ్ ద నీడ్ ఆఫ్ ద అదర్ పీపుల్. అండ్ అలానే అవసరాలు మారుతున్నాయి. ఒకప్పుడు మన ఇంట్లో సైకిల్ ఉంటే గొప్ప, ఇవాళ సైకిల్ ఉంటే కుదరదు. అలానే ఒకప్పుడు థియేటర్లో సినిమాలు చూసాం, ఫ్యూచర్లో ఇంట్లో డిజిటల్ స్టూడియోల్లోనే సినిమాలు చూస్తాం. అలాగే మన అవసరాలు మారుతుంటాయి. అవసరాలకు అనుగుణంగా కూడా మనం మన బిజినెస్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం నిలబడగలుగుతాం. నేను పాతకాలంలాగా బిజినెస్ చేస్తానంటే నిలబడే పరిస్థితి లేదు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి, కొత్త ట్రెండ్స్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా చాలా అంశాల మీద వివరణాత్మకంగా చెప్పారు. చూశారు కదా, అజయ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు మనతో పంచుకున్నారు. ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మీలో కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉండాలి, ఇది ప్రధానమైన క్వాలిఫికేషన్ అని చెప్తున్నది. చదువు, డబ్బు ఇవి కాదు, మీరు కసిగా చెయ్యాలి, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్న ఒక కసి మీలో ఉంటే చెప్పండి, డెఫినెట్గా అనేక సంస్థలు మీకు ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కింద కనిపిస్తున్న నెంబర్కి కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయండి. డెఫినెట్గా మా వంతు సహకారం మేము అందిస్తాం. నమస్తే.